మొన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరు? ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నారు. 9 ఇన్నింగ్స్లో 429 పరుగులు చేశారు. 2022లో ఆఫ్ఘనిస్తాన్పై 122 రన్స్ చేసి హైయెస్ట్ స్కోర్ నమోదు చేశారు. ఇక మొదటిది ఆసియా కప్ 2025 విజేతగా భారత్. ఆసియా కప్ 2025 విజేతగా టీమిండియా నిలిచింది. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది 9వసారి ట్రోఫీని సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా తిలక్ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా అభిషేక్ శర్మ నిలిచారు. ఈ సిరీస్లో కుల్దీప్ యాదవ్ అత్యధిక వికెట్లు తీశారు. ఇక రెండవది స్వచ్ఛ షహర్ జోడీని ప్రారంభించిన కేంద్రం. స్వచ్ఛత, నీటి పరిరక్షణ విషయంలో రాణించలేకపోతున్న నగరాలలో మార్పు తీసుకువచ్చేందుకు కేంద్రం స్వచ్ఛ షహర్ జోడీ స్కీమ్ లాంచ్ చేసింది. ఇందులో భాగంగా 72 హై పర్ఫార్మింగ్ సిటీలతో 200 అండర్ పర్ఫార్మింగ్ నగరాలను లింకప్ చేసింది. టాప్ నగరాలు తమకు లింకప్ చేసిన నగరాలకు స్వచ్ఛత, నీటి పరిరక్షణ మొదలైన విషయాల్లో దిశానిర్దేశం చేస్తాయి. ఇక మూడవది గోవాలో తొలి ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ సెంటర్ ప్రారంభం. గోవాలోని ధార్గల్లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇటీవల దేశంలోని తొలి ఇంటిగ్రేటివ్ ఆంకాలజీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ ప్రారంభించింది. ఇందులో ఆధునిక వైద్యం సహా యోగా, ఆయుర్వేద, పంచకర్మ కాంబినేషన్లో క్యాన్సర్ పై చికిత్స, పరిశోధన చేస్తారు. ఇక్కడ రోగులకు చికిత్స ఒక్కటే కాకుండా రికవరీ, రీహాబిలిటేషన్ సేవలు కూడా అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇక నాలుగవది భారత అటార్నీ జనరల్ గా మరోసారి ఆర్ వెంకటరమణి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా సీనియర్ అడ్వకేట్ ఆర్ వెంకటరమణి మరోసారి నియమితులయ్యారు. 2022 సెప్టెంబర్ 30న అటార్నీ జనరల్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఆయన పదవీకాలాన్ని 2027 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 1 నుంచి ఆయన రెండో టర్మ్ ప్రారంభం కానుంది. ఇక ఐదవది బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ నియమితులయ్యారు. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ జట్లకు మిథున్ గతంలో క్రికెటర్గా ప్రాతినిధ్యం వహించారు. 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన మిథున్ ఐపీఎల్లో పంజాబ్, బెంగళూరు, గుజరాత్ జట్లకు కోచ్గా పనిచేశారు. ఇక వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా కొనసాగనున్నారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నీ ఆసియా కప్ 2025కి ఏ దేశం ఆతిథ్యమిచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.